హాయ్ హలో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డే అనమాట. సో అదే కాదు, శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయ్యింది. ఈరోజే శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది కదా, ఈరోజే అనమాట. అందరికీ ముందుగా శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు. మా వారికి కూడా హ్యాపీ బర్త్డే మా. అలానే హ్యాపీగా ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి నేను నీతో ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు పాపం మా వారికి అస్సలు హెల్త్ ప్రాబ్లం బాగాలేదనమాట. అంటే వర్షంలో తడిచారు, సో కొంచెం బాగా కోల్డ్ చేసేసింది. సో అందుకని అస్సలు ఓపిక లేదు. కానీ ఎంతైనా వారి బర్త్డే అప్పుడు కూడా చేయకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఆయన చేత నేను చేపిస్తున్నాను అనమాట పూజ. నేనైనా చేయొచ్చు, కానీ బర్త్డే రోజు ఆయన చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేసరికి చేస్తా అన్నారు. సరే అని చెప్పి చేయమని చెప్పాను అనమాట. సో దగ్గర ఉండేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటే మా వారు చేస్తూ ఉన్నారు. అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. మీ అందరికి తెలిసిందే కదా, నేను పూజ స్టార్ట్ చేసినప్పుడు శివలింగానికి అభిషేకం అయితే చేస్తూ ఉంటా కదా, సో అదే అనమాట ఇది. అలానే ఈయన కూడా స్టార్ట్ చేసేసాడు అనమాట. స్వామివారికి అభిషేకం అయితే అయిపోయింది. టెంకాయ తెచ్చుకున్నాము. సో అదంతా నీట్గా వచ్చేసి పక్కన పెట్టుకున్నాము అనమాట. ఇంకా దీపారాధన చేస్తూ ఉన్నాడు. మూడు ఒత్తులు వెలిగించే పెట్టాలి, అది చాలామందికి తెలుసనే అనుకుంటున్నాను. కొంతమంది ఇంకా 2 ఒత్తులు కలిపి కూడా పెట్టచ్చు అని చెప్తూ ఉంటారు. నా వీడియోస్ మీరు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. నాకు గుడిలో పూజారి చెప్పారు అనమాట, 3 ఒత్తులు కలిపి పెట్టాలి అని చెప్పేసి. అందుకే నేను అప్పటి నుంచి, అంటే ఆ 3 ఒత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు కదా, అలా అని చెప్పారు. అప్పటి నుంచి నేను 3 ఒత్తులే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా దీపాలు వెలిగించేసి స్వామివారి అభిషేకం చేసాం కదా, ధూపం అవన్నీ వేసిన తర్వాత స్వామివారిని తీసి ప్లేట్లో పెట్టేసి స్వామివారికి పూలతో కూడా అభిషేకంలా చేసేసి ఇంకా టెంకాయ అయితే కొడుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ టెంకాయ కూడా మాకు కొంచెం మోము కనిపించింది. అదే అండి పువ్వు. మా వారికి ఓపిక లేక పాపం చూపించలేదు. అది గుండా అక్కడ లైట్గా స్టార్ట్ అయ్యింది. ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాడు, హారతి ఇచ్చేస్తూ ఉన్నారనమాట. మేము ప్రసాదం కూడా ఏమీ చేయలేదు, అంటే హెల్త్ ప్రాబ్లం కదా, ఇంకా పాయసం అవన్నీ కదా చేస్తూ ఉంటామని చెప్పేసి ఏం చేయలేదన్నమాట. ఏం వద్దన్నారు, సో అందుకే ఏం చేయలేదు. స్వామివారికి అయితే ఏం అంతగా చేసి పెట్టలేదు. ఇంకా పూజ చేసేసి పాపం ఇంకా ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్ళాలని వస్తూ ఉన్నారు. సో ఇట్లా అయితే పూజ చేశారు మా వారు. చూడండి మీరు కూడా. శ్రావణ మాసం రోజు స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆడవాళ్ళకి ఇదే పని కాదు, ఇంకా పూజలు చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేనేం చేయలేదు. మా వారు బయట నుంచి బిర్యానీ తెచ్చారు. ఏంటి బాగాలేదంటున్నావు, మళ్ళీ బిర్యానీ తెచ్చుకొని తింటున్నారు అని అనుకుంటున్నారు కదా. సో బర్త్డే రోజు కదా, కొంచెం ఫీవర్ ఏం కాదు, అది కోల్డ్ లైట్, అది ఎక్కువ కోల్డ్ ఎక్కువ ఉంది అంతే, ఫీవర్ కాదు. కాబట్టే నేను వద్దు అన్నాను. ఏం కాదు తెస్తా అని చెప్పేసి అని పాపం తీసుకొచ్చారనమాట. సరే తీసుకొచ్చి ఇంకా నాకు కొంచెం ఆయనకు అలా ఉంటే నాకు వద్దనే అనుకున్నా, బట్ ఆయన తీసుకొచ్చారు. సర్లే అని చెప్పేసి తినేస్తూ ఉన్నాం అనమాట. ఈవినింగ్ టైం అయినా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మా వారికి అస్సలు ఓపిక లేదంటున్నారు. సర్లే వద్దులే అనుకున్నాము. సరే ఓకేలేండి. మీరైనా కామెంట్స్లో విషెస్ అలానే మీ బ్లెస్సింగ్స్ తెలపడం మర్చిపోకండి మా వారికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మా. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.